హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ఎ డబుల్ ట్రయాంగిల్ ఇన్ ఇట్స్ ఫ్లాగ్? ఆన్సర్ వచ్చేసి నేపాల్. మరి ఇవాళ జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ బ్యాన్డ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇల్లంతా చెత్త ఎవరు చేశారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ పుట్ దిస్ రబిష్ ఆల్ ఓవర్ ద హౌస్, లేదా హూ పుట్ దిస్ గార్బేజ్ ఆల్ ఓవర్ ద హౌస్ అంటే ఇల్లంతా చెత్త ఎవరు చేశారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద హౌస్ ఫీల్స్ వెరీ క్రాంప్డ్. ద హౌస్ ఫీల్స్ వెరీ క్రాంప్డ్ అంటే ఇల్లు చాలా ఇరుగ్గా అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ మేక్ ద హోల్ హౌస్ సచ్ ఎ మెస్? వై డిడ్ యూ మేక్ ద హోల్ హౌస్ సచ్ ఎ మెస్ అంటే ఇల్లంతా ఇంత గందరగోళంగా ఎందుకు చేశావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ మధ్య ఇల్లు కొనుక్కున్నాము. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వీ రీసెంట్లీ పర్చేస్డ్ ఏ హౌస్. వీ రీసెంట్లీ పర్చేస్డ్ ఏ హౌస్ అంటే ఈ మధ్య ఇల్లు కొనుక్కున్నాము అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వీఆర్ మూవింగ్ ఇన్ టు అవర్ న్యూలీ పర్చేస్డ్ హౌస్ సూన్. వీఆర్ మూవింగ్ ఇన్ టు అవర్ న్యూలీ పర్చేస్డ్ హౌస్ సూన్ అంటే మేము తొందరలోనే కొత్తగా కొనుక్కున్న ఇంటికి మూవ్ అయిపోతున్నాం, షిఫ్ట్ అయిపోతున్నాము అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, we bought a new house after a lot of hard work. We bought a new house after a lot of hard work అంటే మేము చాలా కష్టపడిన తర్వాత కొత్త ఇల్లు కొనుక్కున్నాము అని అర్థం. నెక్స్ట్ వన్, ఇల్లు శుభ్రంగా లేకపోతే అస్సలు నచ్చదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ ఇఫ్ ద హౌస్ ఈజ్ నాట్ క్లీన్. ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ ఇఫ్ ద హౌస్ ఈజ్ నాట్ క్లీన్ అంటే ఇల్లు శుభ్రంగా లేకపోతే అస్సలు నచ్చదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డిడ్ ఐ టెల్ యూ టు క్లీన్ ఇట్ ఆల్ అప్ ఆర్ నాట్? డిడ్ ఐ టెల్ యూ టు క్లీన్ ఇట్ ఆల్ అప్ ఆర్ నాట్ అంటే ఇదంతా శుభ్రం చేయమని నేను నీకు చెప్పానా చెప్పలేదా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ కీప్ ద హౌస్ లైక్ దిస్ వితౌట్ క్లీనింగ్ ఇట్? వై డిడ్ యూ కీప్ ద హౌస్ లైక్ దిస్ వితౌట్ క్లీనింగ్ ఇట్ అంటే ఇల్లు శుభ్రం చేసుకోకుండా ఇల్లంతా ఇలా ఎందుకు ఉంచావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈరోజు మా ఇంటి గృహప్రవేశము. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టుడే ఈజ్ అవర్ హౌస్ వార్మింగ్ సెరమనీ. టుడే ఈజ్ అవర్ హౌస్ వార్మింగ్ సెరమనీ అంటే ఈరోజు మా ఇంటి గృహప్రవేశము అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ మస్ట్ కమ్ టు అవర్ హౌస్ వార్మింగ్ పార్టీ. యూ మస్ట్ కమ్ టు అవర్ హౌస్ వార్మింగ్ పార్టీ అంటే నువ్వు మా ఇంటి గృహప్రవేశానికి కంపల్సరీగా రావాలి, తప్పనిసరిగా రావాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ హౌస్ వార్మింగ్ పార్టీ సో యూ షుడ్ డెఫినెట్లీ కమ్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ హౌస్ వార్మింగ్ పార్టీ సో యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అంటే మేము తొందరలో మా గృహప్రవేశ వేడుకలు చేసుకోబోతున్నాము, నువ్వు తప్పనిసరిగా రావాలి అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంటికి వచ్చాక నాకు ప్రశాంతంగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఫెల్ట్ కామ్ ఆఫ్టర్ కమింగ్ హోమ్. ఐ ఫెల్ట్ కామ్ ఆఫ్టర్ కమింగ్ హోమ్ అంటే ఇంటికి వచ్చాక నాకు ప్రశాంతంగా ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ కామ్ వెన్ ఐ యామ్ ఎట్ హోమ్. ఐ ఫీల్ కామ్ వెన్ ఐ యామ్ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ కామ్ ఎట్ ఆల్ ఎట్ హోమ్. ఐ డోంట్ ఫీల్ కామ్ ఎట్ ఆల్ ఎట్ హోమ్ అంటే నాకు ఇంట్లో అస్సలు ప్రశాంతంగా అనిపించదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంటి దగ్గరలో కిరాణా షాపులు లేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఆర్ నో గ్రాసరీ స్టోర్స్ నియర్ అవర్ హౌస్. దెర్ ఆర్ నో గ్రాసరీ స్టోర్స్ నియర్ అవర్ హౌస్ అంటే ఇంటి దగ్గరలో కిరాణా షాపులు లేవు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈజ్ దెర్ ఎనీ గ్రాసరీ స్టోర్ నియర్ యువర్ హౌస్? ఈజ్ దెర్ ఎనీ గ్రాసరీ స్టోర్ నియర్ యువర్ హౌస్ అంటే మీ దగ్గర ఏమన్నా కిరాణా షాపు ఉందా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ నో గ్రాసరీ షాప్స్ నియర్ అవర్ హౌస్
సో వీ హ్యావ్ టు గో ఎ లిటిల్ ఫర్దర్. దెర్ ఆర్ నో గ్రాసరీ షాప్స్ నియర్ అవర్ హౌస్, సో వీ హ్యావ్ టు గో ఏ లిటిల్ ఫర్దర్. అంటే మా ఇంటి దగ్గర కిరాణా షాపులు లేవు, అందువల్ల మేము కాస్త దూరం వెళ్ళాల్సి వస్తుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.